శ్రీ రమణాశ్రమ స్మృతులు. చిన్న బిడ్డ. 1944-45 ఆ ప్రాంతాలలో సోమసుందరం అనే ఒక భక్తుడు భార్యాపిల్లలతో అంతా ఇక్కడే అంటే అరుణాచలంలోనే నివాసంగా ఉండాలన్న ఆశతో వస్తూ ఉండేవాడు. ఆయన భార్య కూడా చాలా భక్తిగా ఉండేది. ఆ ఇల్లాలుది అదొక రకమైన భక్తి. భగవాన్ తనకొక బిడ్డగా దర్శనమిచ్చారని, తాను ఆ బిడ్డను తెచ్చి పాలు పట్టి నీళ్లు పోసి తొట్టెగట్టి పడుకోబెట్టి జోలపాడుతూ ఉన్నట్లు కొన్ని పాటలు రాసింది. అప్పుడప్పుడు హాల్లో పాడుతూ పడిపోతూ ఉండేది. వాళ్ళంతా అదొక పారవశ్యంగా భావించి ఉపచరించి లేపేవారు. భగవాన్ సాక్షిభావంతో చూస్తూ ఉండేవారు. ఒకనాడొక చిన్ని ఉయ్యాల తెచ్చి హాల్లో భగవాన్కెదురుగా కూర్చుని ఆ ఊయలలో భగవాన్ది చిన్న ఫోటో ఒకటి పడుకోబెట్టి ఊపుతూ జోల పాట పాడసాగింది. పక్కనే చిన్ని పక్క పొత్తిళ్ల గుడ్డలు పెట్టుకుంది. హాల్లో కొందరు అదంతా వింతగా చూస్తున్నారు. నేను హాల్లో అడుగు పెట్టగానే ఈ దృశ్యమంతా కనిపించింది. భగవాన్ వైపు ప్రశ్నార్థకంగా చూచాను. పెదవి దాటి వచ్చే నవ్వును ఆపుకొని గంభీరంగా కూర్చున్నారు భగవాన్. నేను పలక్కుండా కూర్చున్నాను. ఆమె కొంతసేపు ఉయ్యాల ఊపుతూ పాడి అదంతా తీసుకుని కూడా వచ్చిన వారితో సహా లేచి ఇంటికి వెళ్ళింది. ఆమె అటు మళ్ళగానే భగవాన్ నా వైపు చూచి, అదుగో ఆమెకు నేనొక చిన్న బిడ్డగా దొరికానట. ఎవ్వరూ చూచేవాళ్ళు లేక ఉండిపోతే ఎత్తుకొని పాలు పట్టి నీళ్లు పోసి పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చిందట. నాయనా, పాలు పడతాను రారా, నీళ్లు పోస్తాను రారా, బువ్వ పెడతాను, బజ్జో పెడతాను అంటుంది. అవన్నీ అవే పాటలు. నా ఎదుట నన్నే లాలిస్తోంది. ఏం చెబుతాం? ఎవరి భావాన్ని అనుసరించి వారు ఏవేవో చేస్తారు. మనం అన్నింటికీ చూస్తూ ఊరుకోవలసిందే అన్నారు భగవాన్. ఓం నమో భగవతే శ్రీరమణాయ.